హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశం కోసం, అదేవిధంగా మిగిలి ఉన్న 6వ తరగతి, 7, 8, 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ చూసుకుంటే మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. నేను ఈ వెబ్సైట్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్కి రావచ్చు. ఇక్కడ చూసుకుంటే 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్, అదేవిధంగా క్లాసెస్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఉంది. ముందుగా 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్, అదేవిధంగా షెడ్యూలు, అదేవిధంగా పేమెంట్, అప్లికేషన్, అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్, అదేవిధంగా నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్, హాల్ టికెట్, ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ముందుగా మనం నోటిఫికేషన్ సంబంధించి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడే తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన. మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడే తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బాలబాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని ప్రవేశ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ప్రవేశ పరీక్ష తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ ఆయా ఎంజేబీసీ పాఠశాలలో లేదా బీసీ హాస్టల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలపడం జరిగింది. ఇక్కడ ప్రవేశ పరీక్ష కొరకు అర్హులైన విద్యార్థులు వయసు బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 11 సంవత్సరాలు మించి ఉండరాదు. వీరు 1/9/2014 మరియు 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 12 సంవత్సరాలు అనగా 1/9/2013 నుండి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల లేదా సంరక్షకుల యొక్క సంవత్సర ఆదాయం 1,00,000 మించకూడదు అని తెలిపడం జరిగింది. అదేవిధంగా పాత జిల్లాల ప్రకారం జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఈ జిల్లాలోని పాఠశాలలో చదువు ఉండాలి. అదేవిధంగా విద్యార్థుల సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత 2 సంవత్సరాల నుండి అనగా 2023-24, అదేవిధంగా 24-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. విద్యార్థి యొక్క సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. వారికి మాత్రమే ప్రవేశం కల్పించడం జరుగుతుంది. పాఠశాలలో ప్రవేశానికి సంబంధించి విద్యార్థులు ఒక యూనిట్గా పరిగణిస్తారు. ఆయా జిల్లాలకు సంబంధించి సీట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ను నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేయడం ద్వారా ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి, ఏ స్కూల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ చూడడం జరిగింది. ముందుగా శ్రీకాకుళం ఇక్కడ చూసుకోవచ్చు, అదేవిధంగా విజయనగరం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి జిల్లాలకు సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అదేవిధంగా కర్నూలు, అనంతపురం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రవేశ పరీక్ష సంబంధించి ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు మరియు సైన్స్కి సంబంధించి సోషల్లో 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు, తెలుగు 15, ఇంగ్లీష్ 25, 30, సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి 30 మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. పరీక్ష ప్రశ్నపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది గమనించగలరు. పరీక్ష కేంద్రం విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును.
పరీక్ష కేంద్రం వివరాల హాల్ టికెట్లో ఇవ్వబడును. ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్ష కేంద్రాల్లో కేటాయించబడుతుందని ముందుగానే తెలపడం జరిగింది. పాఠశాల ప్రవేశానికి ఎంపిక విధానం అనేది విద్యార్థుల యొక్క ప్రతిభ, అదేవిధంగా రిజర్వేషన్ అనగా అనాథ, మత్స్యకార మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. ఇక్కడ రిజర్వేషన్ పట్టిక అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా ఫిషర్మ్యాన్ స్కూల్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరెవరికి ఎట్లా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందో ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి వివరాలు. దరఖాస్తు విధానానికి వచ్చేసినట్లయితే ఇక్కడ అభ్యర్థులు సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా పేమెంట్ ఏపీ ఆన్లైన్ ప్రాథమిక వివరాలతో విద్యార్థి యొక్క పేరు, పుట్టిన తేదీ, తండ్రి సంరక్షణ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి 100 చెల్లించినచో ఒక జనరల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ జనరల్ నెంబర్ పొందిన తర్వాత దరఖాస్తు చేసుకున్నట్లు కాదు, అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లే. ఆ జనరల్ నెంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు 15/2/2025 నుంచి 15/3/2025 వరకు చేసుకోవచ్చును. ఆన్లైన్ దరఖాస్తు పంపిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రింట్ తీసుకోవాలి. ఇది ఒక దరఖాస్తు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, సమీకృత కుల మరియు జనన, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు, పుట్టిన తేదీ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ అయితే ధృవీకరణ పత్రం, స్టడీ మరియు బోనాఫైడ్ సర్టిఫికెట్లు ఒరిజినల్ పొంది ఉండాలి. ఒరిజినల్ ధృవపత్రికలను కౌన్సిలింగ్ సమయంలో ఖచ్చితంగా సమర్పించాలి. దీని ఎడల విద్యార్థి యొక్క ఎంపిక కాబడడం జరగదు. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్లో కాక సంస్థకు నేరుగా కానీ మరియు ఈమెయిల్ ద్వారా పంపినచో అభ్యర్థులు పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్ పరీక్ష తేదీకి 7 రోజుల ముందుగా తమ రిఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు మీ దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లో పోస్ట్లో కానీ నేరుగా అభ్యర్థులు పంపబడవు, కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా అర్హత లేని అభ్యర్థులు దరఖాస్తులో పరిశీలించబడవు. ఇక్కడ చూసుకుంటే దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పులు లేకుండా విద్యార్థి యొక్క బోనాఫైడ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అన్ని పేర్లు అన్నీ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ విద్యార్థులకు అందించే సదుపాయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఉంటాయి అన్నీ. ఉచిత విద్య, వసతి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతులకు సంబంధించి 5వ తరగతిలో ప్రవేశానికి ఈ విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలి ఉన్న సీట్లు బ్యాక్లాగ్ క్లాసెస్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి 9వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీల ప్రవేశ పరీక్ష సేమ్ ఉంటుంది. 28/4/2025 ఉదయం 10:30 నుండి 12:30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంజేబీసీ పాఠశాలలో పరీక్ష నిర్వహించబడును. ఇక్కడ చూసుకోవచ్చు. విద్యార్థులు సేమ్ ఉంటుంది. ప్రవేశ ఆదాయ పరిమితి ఇక్కడ ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇక్కడ ఖాళీలు ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. స్కూల్ వైజు, ఇన్స్టిట్యూషన్ వైజు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ అప్లికేషన్ విధానం, పరీక్షకు సంబంధించి తెలుగు 20, ఇంగ్లీష్ 20, గణితం 20, సైన్స్ 20, అదేవిధంగా సోషల్ 20కి సంబంధించి ఆబ్జెక్ట్ టైపులో ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. పరీక్ష కేంద్రం సంబంధించి ఇంతకుముందు తెలిపినట్టు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎంపిక విధానం అనేది ఇక్కడ చూసుకోవచ్చు. పరీక్ష దరఖాస్తు విధానానికి mjpapbcs.apcfss.in అనే వెబ్సైట్ నందు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తుకు 15/2/2025 నుంచి 15/3/2025 వరకు ఉండడం జరుగుతుందని తెలపడం జరిగింది.
మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్ను సందర్శించినట్లయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతులకు సంబంధించి 5వ తరగతి, అదేవిధంగా మిగిలి ఉన్న 6, 7, 8, 9 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ అనగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.